వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. సికింద్రాబాద్లో జరిగిన టీఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్. సభాధ్యక్షత వహించినటువంటి టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్న కృష్ణాల బాలరాజు మాలిక్ గారికి, అలాగే తెలంగాణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఇటుకరాజు మాలిక్ గారికి, అలాగే పలు జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు పెట్టారు. మరి పారిశుద్ధ కార్మికుల కోసం మరి అన్నగారు ఏదైతే కార్యాచరణ తీసుకుంటున్నారో దానికి మరి భద్రాద్రి, ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. అలాగే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. అలాగే మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మాదిగలే ఉన్నారు. ఆ మాదిగలు కూడా అలా పనిచేసే వాళ్ళంతా మాకు చాలా టచ్లోనే ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మేము ఆ మున్సిపల్ ఆఫీస్ పోయి మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో మరి ఆ తీర్పు మీద ఏదైతే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో మరి ఆ కమిటీ తొందరగా వేసి మరి వెంటనే దానిపై మరి ప్రభుత్వం ఏదైతే ఏబిసిడి వర్గీకరణ వాటాపై కానీ అందరి పంపించడం కానీ చాలా మంచిగా చేసి వాయిస్లతో పంపించడం కూడా జరిగింది. అది చూసినాక కూడా మనకు ఏదైతే మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగినాక ఒకే ఒక్క మందకృష్ణ మాదిగది ఒకే ఒక్క ఊరేగింపు జరిగింది హైదరాబాద్. తర్వాత ఏ ఊరేగింపు లేదు. సరే, ఆయన ఏదో మంత్రులను వాళ్ళ మీద కలవడం జరుగుతుంది. కానీ వర్గీకరణ జరిగిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ జరిగిందంటే ఒక తెలంగాణ ఎంఆర్పీఎస్ డే. అయితే ముఖ్యంగా మాదిగలలో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, వర్గీకరణ అయింది, మరి ఏ సభ మందకృష్ణ మాదిగ లేదు. కానీ ఇటుకరాజు మాదిగది సభ జరిగింది. అంటే ఇటుకరాజు మాదిగ కూడా వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగ ఎంత కష్టపడ్డాడో ఇటుకరాజు మాదిగ కూడా అంత కష్టపడ్డాన్న విషయము మాదిగల మీద ఇవాళ మాదిగలంతా ఒక ఆలోచన చేసింది. కాబట్టి మేము కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుండి నేను తెలియజేసేది ఏంటంటే ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర కార్యదర్శి వీళ్ళు రాలేకపోయారు. కానీ మేము అక్టోబర్ 25, 26 తారీఖు లోపల మరికెల్లో జరిగిన మీటింగ్ ఏ విధంగా జరిగిందో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా అదే విధంగా జరపడానికి